ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం ఈరోజు ఒక కీలక దశకు చేరుకుంది. ఒకవైపు ఇజ్రాయెల్ తాను ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధాన్ని ఆపేది లేదని హమాస్ మీద విరుచుకుపడుతున్న వేళ, ఇరాన్లో తలదాచుకుంటున్న హమాస్ అధినేత ఈరోజు ఒక సంఘటనలో చంపబడ్డాడు. ఇజ్రాయెల్ ఎప్పటి నుండో తన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తులు ఎక్కడ దాక్కున్నా వెతికి వారిని వేటాడి చంపడంలో దిట్ట. ఈరోజు ఇజ్రాయెల్ గత వారం అటు హమాస్ అధ్యక్షుడిని, అలానే హిజ్బుల్లాకు చెందిన ఒక సీనియర్ కమాండర్ను తొదముట్టించింది. హమాస్ అధ్యక్షుడిని ఇరాన్ రాజధాని నగరంలో ఒక అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ప్రదేశంలో చంపబడ్డారు. అయితే ఇజ్రాయిలే ఈయనని చంపిందా అన్న విషయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్ధారించడం లేదు, దాని మీద మాట్లాడడము లేదు. మరి ఎవరు చంపారనేది ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. ఇదంతా ఇజ్రాయెల్ చర్యనని ఇరాన్ పేర్కొంటుంటే ఇంతవరకు అందుకు తగిన ఆధారాలను ఇరాన్ చూపించలేదు. కానీ హిజ్బుల్లా కమాండర్ను చంపడంలో తామే కీలక పాత్ర పోషించామని ఇజ్రాయెల్ బహిరంగంగా ప్రకటించింది. ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యంగా పాలస్తీనా అంటే హమాస్ అధ్యక్షుడు చంపబడ్డం వెనక ఎవరున్నారనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఏది ఏమైనప్పటికీ దీని వెనక ఇజ్రాయెల్ హస్తం ఉందనేది ఒక ఖచ్చితమైన చర్చనీయాంశం. ఏది ఏమైనప్పటికీ నెమ్మదిగా హమాస్తో జరుగుతున్న ఈ యుద్ధం చివరకు ఎలాంటి పరిణామాలకు దారితీస్తోందోనన్న భయం ఈరోజు గల్ఫ్ దేశాల్లో నెలకొంది. ఎందుకంటే ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న ఈ పోరులో ఇంతవరకు గల్ఫ్ దేశాలు కానీ, రష్యా కానీ, చైనా కానీ, భారతదేశం లాంటి కీలక దేశాలేవి కూడా జోక్యం చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. కేవలం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రకటనలు ఇవ్వడం మినహా గట్టిగా ఈ మొత్తం వ్యవహారంలో వేలు పెట్టడము లేదు. ఇది ఇజ్రాయెల్కు కొంత బలాన్ని చేకూరుస్తోంది. ఎందుకంటే హమాస్ ఒక తీవ్రవాద సంఘటనగా, తీవ్రవాద ముఠాగా పేర్కొనడంలో ఇజ్రాయెల్ గట్టిగా సక్సెస్ అయినట్లే కనిపించింది. ఏది ఏమైనప్పటికీ ముస్లిం దేశాలు కూడా తీవ్రవాద చర్యలను ఈరోజు సమర్థించే స్థితిలో లేవు. దాంతో ఎవరూ కూడా ఈ ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో వేలు పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి స్థితిలో ఇరాన్ రాజధానిలో హమాస్ అధ్యక్షుడు చంపబడ్డం, మరి ఇరాన్ ఎలాంటి ప్రతిక్రియను వ్యక్తం చేస్తోందోనన్న ఆందోళన అందరిలో నెలకొంది. ఇంకోవైపు అమెరికా అధ్యక్షుడు బైడెన్ అనారోగ్య పరిస్థితుల్లో ఆయన స్వయంగా పోటీ నుంచి విరమించుకొని అమెరికా కొంత గందరగోళంగా ఉన్న వేళ ఈ సంఘటన జరగడం, మరి ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా పనిచేస్తోందా లేదా అన్న సందేహాలు వెలువడతాయి. ఏది ఏమైనప్పటికీ ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని అమెరికా ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగాల్లో 2 పార్టీలు ఇజ్రాయెల్ చర్యలకు మద్దతు ప్రకటించాయి. దీంతో అమెరికా నేరుగా కాకపోయినా పరోక్షంగా ఇజ్రాయెల్కే మద్దతిస్తుంది. ఇప్పటికైనా ముస్లిమ్స్, ఈ తీవ్రవాద సంస్థలు ఈ విషయాన్ని గ్రహించాలి. ఈరోజు వాళ్ళ ప్రజలు, అంతేకాకుండా ముస్లిం దేశాలు కూడా తీవ్రవాదాన్ని సమర్థించే స్థితిలో లేవు. ఏది ఏమైనప్పటికీ కూర్చొని మాట్లాడుకోవడమే సమస్యలకు పరిష్కారం. అలా ముస్లిం తీవ్రవాద సంఘాలు కదలకపోతే భవిష్యత్తులో వారిని సమర్థించే వారెవ్వరూ లేకుండా పోతారు. ఆ విషయాన్ని ఇప్పటికైనా ఏ తీవ్రవాద సంస్థ అయినా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.